ఫ్యాక్షన్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకుని సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించి సత్తా చాటాడు. ప్రేమ కథకు యాక్షన్ని జోడించి రక్తి కట్టించడంలోనూ తనదైన శైలిని ప్రదర్శించి విజయాన్ని అందుకున్నాడు. మాస్ హీరోలతో హాస్యకథా చిత్రాలను రూపొందించి విభిన్న పంతాలో దూసుకుపోతున్న ఆ దర్శకుడే వివి వినాయక్. ఈ డైనమిక్ డైరెక్టర్ కెరీర్లో ప్రతి అడుగు ఓ సంచలనమే. నా దగ్గరున్న బాంబులకి కత్తులకి పని చెప్పమాట. ఈ సీమలో మొట్టమొదట కత్తి పట్టింది మా తాత, బాంబు చుట్టింది మా తాత. వాటితో నువ్వేంటా నన్ను పీకేది? ఏమా దగ్గర లేవా కత్తులు బాంబులు? ఇదిగో చూడు, నీ దగ్గరున్న ఆయుధాల కంటే నా ఆశయం బలమే. చావుకి నేను ఎప్పుడు భయపడను రా. ఆ చావే నన్ను చూసి భయపడుతుంది. కత్తులు అంట, కత్తులు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మాస్ ఇమేజ్ తెచ్చిన చిత్రం ఆది. ఈ సినిమాతోనే వివి వినాయక్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత బాలకృష్ణతో రూపొందించిన చెన్నకేశవరెడ్డి ఈ డైరెక్టర్ ని ఫ్యాక్షన్ చిత్రాల దర్శకుడిగా మార్చేసింది. సుమోలను గాల్లోకి లేపే సీన్ తో సంచలనం సృష్టించి కెరీర్ లోనూ అదే ఎత్తుకు చేరుకున్నాడు. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. ఈ రాయలసీమలో ఏ సెంటర్ అయినా సరే, ప్రొద్దుటూరు, చిత్తూరు, కడప, కర్నూలు, ఏ సెంటర్ అయినా సరే పర్లా, నీ బలాన్ని, బంధుగణాన్ని మొత్తాన్ని తీసుకురా. ఒక్కడనే వస్తా, చెమట పట్టకుండా చంపేస్తా. నితిన్ హీరోగా తెరకెక్కించిన దిల్ సినిమా వినాయక్ ఇమేజ్ ను మార్చేసింది. ప్రేమ కథకు యాక్షన్ జోడించి రూపొందించిన ఈ చిత్రం ఘన విజయంతో టాలీవుడ్ లో ఈ డైరెక్టర్ జోరు మరింత పెరిగింది. ఫైల్ తీసుకోండి సార్. నీ ఫైల్ చూడక్కర్లేదు. నువ్వు ఎప్పుడు పుట్టావు? 1857 నుంచి స్ట్రగుల్ చేస్తే 1947 లో పుట్టాను సార్. సీటీ చేస్తారా? మీ నాన్న పేరేంటి బాబు? అప్పట్లో బుట్టో, ఇప్పుడు ముషరా. సీటీ చేస్తారా? అసలు ఈ కాలేజీలో జాయిన్ అయ్యి ఏం చేద్దాం అనుకున్నారా నువ్వు? చెప్తాను సార్. సిగరెట్ లాగడం, మందు కొట్టడం, అమ్మాయిలతో తిరగడం. సీటీ చేస్తారా సార్? ఇంకొక క్షణం ఎక్కడ ఉన్నావు అంటే నేనేం చేస్తానో నాకు తెలియదు. పోరా బయటికి. నాకు సీట్ ఇచ్చినట్టే కదా సార్. చంపేస్తాను మాట్లాడావంటే పో బయటికి. నీకు సీట్ ఇవ్వను. దిల్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఠాగూర్ తెరకెక్కించే ఛాన్స్ వినాయక్ ను వరించింది. తమిళంలో ఘన విజయం సాధించిన రమణ చిత్రాన్ని కొన్ని మార్పులతో ఈ దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమా టాలీవుడ్ రికార్డులు తిరగరాయడంతో వినాయక్ అగ్రదర్శకుల సరసన చేరిపోయాడు. ఒక సామాన్యుడి ఆవేదన కంటే ఒక మేధావి మౌనం ఈ దేశానికి ఎంతో ప్రమాదకరం. మీలాంటి సోషల్ కమిట్మెంట్ ఉన్న ఓ వ్యక్తిని ఉరితీస్తారన్న వదంతులు విని ప్రజలెంతో బాధపడుతున్నారు. అందులో నేను ఉన్నాను. న్యాయం అని నోరెత్తిన వాడికి ఈ దేశంలో జరిగే సన్మానం ఇదే కదా సార్. యు ఆర్ రైట్. కానీ మీలాంటి వాళ్ళని పోగొట్టుకోలేంటాగు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రూపొందించిన సాంబా, అల్లు అర్జున్, బన్నీ వినాయక్ కు వరుస విజయాల్ని అందించాయి. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా తెరకెక్కించిన లక్ష్మి ఈ యాక్షన్ డైరెక్టర్ ని కుటుంబ ప్రేక్షకులకు చేరువ చేసింది. ప్రభాస్ తో తెరకెక్కించిన యోగి ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా రవితేజతో కృష్ణ రూపొందించి మళ్లీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా అదుర్సు ఘన విజయంతో మాస్ హీరోలతో కూడా హాస్యాన్ని పండించగలనని నిరూపించుకున్నాడు దర్శకుడు. ఇలా వేగంగా దూసుకుపోతున్న వినాయక్ అల్లు అర్జున్ తో తొలిసారిగా సోషియో ఫ్యాంటసీ రూపొందించాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. హిస్ మై ఫ్రెండ్. ఓ ఐఎమ్ సారీ. చూడగానే మీ అంకుల్ అనుకున్నాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మేనేజ్ చేయరా. ఏమండోయ్, ఏమనుకుంటున్నారు మీరు? అసలు మా గురుగారు చూడడానికి ముసలాల్లా ఉన్నా లోపల యంగ్ కుర్రాడండి. బాలమెరుపులాగా బాల్య ముసలి. ఓ ఐఎమ్ సారీ అండి. చందు బాయ్. దరిద్రంగా ఉంది. రే అవతలకి వెళ్ళరా, నేనే ఏదో మేనేజ్ చేసుకుంటా. గురుగారు కెరీర్ ప్రారంభంలో ఫ్యాక్షన్ చిత్రాలతో విజయాల్ని అందుకున్న ఈ దర్శకుడు ఆ తర్వాత లవ్, యాక్షన్ సినిమాలతోనూ తనని తాను నిరూపించుకున్నాడు. మాస్ మహారాజులతోనూ హాస్యాన్ని పండించి దర్శకుడిగా సంపూర్ణ విజయాల్ని అందుకున్నాడు. సినిమా మొదటి సీన్ నుంచి చివరి సన్నివేశం వరకు ప్రేక్షకుల్ని రంజింపజేసే శైలే వినాయక్ ని టాలీవుడ్ టాప్ రేంజ్ కు తీసుకెళ్లింది. నాగిరెడ్డి, నేనెవరో తెలిసాక
నీ పరువుగా ఫీల్ అయ్యే నీ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేయవని నాకు బాగా తెలుసు. కానీ నువ్వు చేసినా చెయ్యకపోయినా నీ పరువుకి తాళి కట్టేది నేనే. అరవకు, అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. చెప్పేది విను, విను. 10 ఏళ్ల సినీ ప్రస్థానం చేసింది 11 సినిమాలే అయినా వినాయక్ తెరకెక్కించిన చాలా సినిమాలు ట్రెండ్ సెట్టర్లుగానే నిలిచాయి. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న వినాయక్ తర్వాతి అడుగులు ఎటువైపా అన్న ఉత్కంఠ పరిశ్రమలో నెలకొంది. ప్రయోగాలకు పెద్దపీట వేసే ఇలాంటి దర్శకుల కెరీర్ లో ఆటుపోటులు సహజమే. మరి మీరు సిగ్గుపడ్డం మాని ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. మన రాజమండ్రి గణపతి శాస్త్రి లేడుగా. పోయిన పుష్కరాలకి మనీగా మునిగి శవంగా తేలాటగా. ఆ శవానికి పిండం పెడుతూనే వాళ్ళ పెద్దమ్మాయి శశికళకి బీటేసా. ఏమిటి మంత్రాలు చదువుతున్నా? నోరు మంత్రాలు చదువుతుంటే ఖాళీగా ఏం చేస్తారా? ఏసా. కానీ నా బ్యాడ్ లక్, నా ప్రేమని చెప్పే లోపే దానికి పెళ్ళైపోయింది. అదే పెళ్ళిలో వాడు రెండో కూతురు లక్ష్మీకళని చూశాను. జస్ట్ యావరేజ్. అందుకే దగ్గరుండి ఏదో సంబంధం చూసి పెళ్లి చేశాను.